2 ఎకరాల వరకు భూమి ఉన్న రైతులకు రైతు భరోసా నిధులు జమ చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం. ఇవాల్టి నుంచి 2 రోజుల పాటు 2 ఎకరాలు ఉన్న వారికి రైతు భరోసా నిధులు జమ చేయనున్నట్లు తెలిపారు. ఇప్పటికే ఎకరం భూమి ఉన్న వారికి రైతు భరోసా డబ్బులు జమ చేసింది ప్రభుత్వం. ఎకరానికి 6,000 రూపాయలు చొప్పున రైతు భరోసా డబ్బులు జమ చేస్తోంది సర్కార్. విడతల వారీగా రైతు భరోసా నిధులు జమ చేస్తుండగా తొలి విడతలో దాదాపు 17 లక్షల మందికి రైతు భరోసా డబ్బులు ఖాతాలో వేసింది. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. స్పందన, ఈ రోజు 2 ఎకరాల లోపు రైతులందరికీ కూడా రైతు భరోసా నిధులను కూడా వారి అకౌంట్ లో కూడా జమ చేయనుంది రాష్ట్ర ప్రభుత్వం. కొద్దిసేపటిమే దీనిపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా స్పష్టం చేశారు. అయితే ఇప్పటికే తొలి విడతలో దాదాపు 17 లక్షల మందికి కూడా రైతుల ఖాతాలు కూడా వేసినట్లుగా సమాచారం అందుతుంది. కాబట్టి మరి ఈ నేపథ్యంలో మొదటగా ఎకరం లోపున్న రైతులందరూ కూడా రైతు భరోసా వేశారు. మరి ఈ రోజు నుంచి 3 రోజుల పాటు 2 ఎకరాల లోపు రైతులైతే ఎవరైతే ఉంటారో వ్యవసాయ యోగ్యమైన భూములకు మాత్రమే ఒక రైతు భరోసా పెట్టుబడి సాయం కూడా అందనుంది. పెట్టుబడి సాయం, రైతు భరోసా. మరి ఈ నేపథ్యంలో ఈ రోజు 2 లక్షల లోపు రైతులందరికీ కూడా 2 ఎకరాల లోపు రైతులందరికీ కూడా రైతు భరోసా నిధులు కూడా జమ కానున్నాయి. మరి దీనికి సంబంధించి కూడా ఇప్పటికే అధికారికంగా లెక్కలు తీశారు. దాదాపు 8,700 కోట్లు ఈసారి రైతు భరోసాకు వేస్తున్నామని కూడా సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా స్పష్టం చేశారు. మరి అనుకున్నట్టుగానే మరి తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే తాము సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తామని కూడా స్పష్టం చేసింది. మరి గతంలో 15,000 ఇస్తామని చెప్పారు. మరి ప్రజెంట్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా 12,000 ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. మరి ఎకరానికి సంవత్సరానికి 12,000 రూపాయలు, అంటే ఒక విడతలో 6,000 రూపాయలు ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ఎకరానికి. మరి ఆ రకంగా ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలకు కూడా ఈ యొక్క రైతు భరోసా నిధులు కూడా రైతుల అకౌంట్ లో కూడా జమ కానుంది. మరి ఇప్పటికే దాదాపు గత నెల 26న కూడా ఇటు జనవరి 26న కూడా 4 పథకాలు కూడా ఇంప్లిమెంటేషన్ చేశారు. మరి దానిలో భాగంగా రైతు భరోసా సంబంధించి కూడా దాదాపు 563 మండలాల్లో ఒక్కొక్క గ్రామాన్ని కూడా పూర్తి స్థాయిలో రైతు బంధు చేశారు. మరి ఇప్పుడు విడతల వారీగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ యొక్క రైతు భరోసా నిధులు కూడా జమ చేస్తుంది. మరి ఈ నేపథ్యంలో విడతల వారీగా చేస్తుంది. మరి ప్రజెంట్ అయితే మాత్రం ఇటు లాస్ట్ వీక్ అయితే మాత్రం ఎకరం లోపు రైతు భరోసా మరో 3 రోజుల తర్వాత మిగతా 3 ఎకరాల పైబడిన వారికి, తర్వాత 5 ఎకరాల పైబడిన వారికి, తర్వాత ఎంత ఉంటే అంత అన్ని రైతులకు కూడా ఈ యొక్క పెట్టుబడి సాయం, రబీ కాలం సంబంధించి కూడా పెట్టుబడి సాయం ఒక విడతలో మొదటి విడతలో భాగంగా 6,000 రూపాయలు కూడా రైతుల అకౌంట్ లో కూడా జమ చేయనుంది. మరి దీనికి సంబంధించి కూడా ఇప్పటికే వ్యవసాయ అధికారులు కూడా రైతులకు సంబంధించిన డేటా కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత తొలి దశలో గత బీఆర్ఎస్ గవర్నమెంట్ లో వేసిన విధంగానే సంవత్సరానికి 10,000 రూపాయలు మాత్రమే వేశారు. మరి తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడితే 15,000 చేస్తామన్నారు. మరి దాన్ని 12,000కు తగ్గించారు. మరి ఈ నేపథ్యంలో ఈ యొక్క విడతల వారీగా ఈ యొక్క అమౌంట్ అయితే రైతుల ఖాతాలు కూడా జమ కానుంది. మరి దీనికి సంబంధించి కూడా ఇప్పటికే అధికారికంగా ఇవ్వడం జరిగింది. కాబట్టి మరి రైతులంతా కూడా ఇప్పటికే ఈ యొక్క రబీ పెట్టుబడి సాయం కూడా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే గత ఖరీఫ్ సీజన్ సంబంధించి రైతు భరోసా పెట్టుబడి సాయం కూడా ఇవ్వలేదు. కాబట్టి మరి ఈ నేపథ్యంలో మరి ఇప్పటికైనా రైతు భరోసా అందితే తమకు పెట్టుబడి సాయం కింద ఉపయోగపడుతుంది. విత్తనాలకు కానీ లేకపోతే ఎరువులకు కానీ ఇతరితర అవసరాలకు కూడా రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఈ యొక్క రైతు పెట్టుబడి సాయం కూడా అందనుంది. కాబట్టి మరి ఈ నేపథ్యంలో రైతులంతా కూడా కొంతవరకు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే చాలా మంది కూడా మెసేజ్ రావడం లేదు. ప్రభుత్వం నుంచి కూడా ఎలాంటి మెసేజ్ రాకపోవడంతో కొంతవరకు రైతులైతే ఆందోళన వ్యక్తం అవుతుంది. మరి తమకు ఈసారైనా పెట్టుబడి సాయం అందుతుందా లేదా అని. మరి ఈ నేపథ్యంలో కొంతవరకు అయితే రైతులు మాత్రం అయోమయం ఉంది. కాబట్టి మరి దీనిపై ఇటు అగ్రికల్చర్ అధికారులు కూడా క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. ఇక మరోవైపు కొంతమందికి మెసేజ్లు వస్తుంటే మరి కొంతమందికి మెసేజ్ రాని పరిస్థితి. కాబట్టి మరి కొంతమందికి పెట్టుబడి సాయం అందుతుంటే మరి కొంతమందికి అందడం లేదు. ఎందుకంటే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది, ఈసారి వ్యవసాయ యోగ్యమైన భూములకు, అదే నిజమైన రైతులకు మాత్రమే ఈ యొక్క రైతు పెట్టుబడి సాయం అందిస్తామని కూడా చెప్పారు. కాబట్టి మరి దానిలో భాగంగా ఇప్పటికే చాలా వరకు కూడా వ్యవసాయ అధికారుల నుంచి కూడా డాటా కూడా తీసుకోవడం జరిగింది. మరి వ్యవసాయ యోగ్యమైన భూములు కాని ఏవైతే ఉన్నాయో, అంటే గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు రాళ్లు రప్పలకు, వెంచర్స్, రియాల్టర్లకు, అదే విధంగా కొంతమంది పొలిటీషియన్స్ కూడా బడాబాబులకు కూడా రైతు భరోసా ఇచ్చిన పరిస్థితి. కాబట్టి మరి పెద్ద ఎత్తున దాదాపు 22,000 కోట్లు పెద్ద ఎత్తున రైతు భరోసా, రైతు బంధుకు సంబంధించిన నిధులు కూడా పెద్ద ఎత్తున దిగ్విజయమైన ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి మరి ఈ నేపథ్యంలో తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత నిజమైన రైతులకు, అదే విధంగా వ్యవసాయ యోగ్యమైన భూములకు మాత్రమే ఒక పెట్టుబడి సాయం అందిస్తామని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. మరి
అసెంబ్లీలో చెప్పినట్టుగానే మరి పెట్టుబడి సాయం మొదటి విడతగా మరి ఎకరానికి 6,000 రూపాయలు, మరి సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. కాబట్టి మరి ఈ నేపథ్యంలో ఈ విడతల వారీగా ఈ యొక్క పెట్టుబడి సాయం అయితే రైతుల అకౌంట్లో కూడా జమ కానుంది, బ్యాంక్ అకౌంట్ లో. మరి దీనికి సంబంధించి కూడా ఇప్పటికే స్పష్టం చేయడం జరిగింది. మరి అనుకున్నట్టుగా లాస్ట్ వీక్ అయితే దాదాపు 1 ఎకరం ఉన్న రైతులకు మాత్రం పెట్టుబడి సాయం అందింది. మరి ఇప్పుడు 2 ఎకరాల లోపు ఉన్న రైతులకు మాత్రం పెట్టుబడి సాయం అందిస్తుంది. మరి ఎవరైనా రైతులు పెట్టుబడి సాయం అందని వ్యక్తులు ఉంటారో, మరి అందరు రైతులు ఉంటారో వాళ్ళు వెంటనే పడిన వారు ఉంటే మాత్రం, అంటే వాళ్ళ వ్యవసాయ యోగ్యమైన భూమి అయి ఉండాలి, అదేవిధంగా నిజమైన రైతులే ఉండాలి. కాబట్టి మరి వారికి మాత్రం పెట్టుబడి సాయం అందకపోతే మాత్రం వెంటనే దగ్గరలోని అగ్రికల్చర్ అధికారులు కూడా సంప్రదించాల్సి ఉంటుంది. ఎందుకంటే మొన్న అగ్రికల్చర్ ఆఫీసర్ ఇచ్చిన డాటా ఆధారంగానే ఈ యొక్క రైతు పెట్టుబడి సాయం కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. కాబట్టి మరి ఎక్కడైనా టెక్నికల్ ఇష్యూస్ వల్ల కొంత రైతులకు పడకపోతే మాత్రం వెంటనే అధికారులు కూడా సంప్రదించాల్సి ఉంటుంది. ఇక్కడ చాలా వరకు దాదాపు 4 లక్షల ఎకరాల పైగా భూములకు సంబంధించి కూడా డాటా కూడా తొలగించడం జరిగింది. మరి ధరలు కాబట్టి దానికి సంబంధించి కూడా మరి ఈ నేపథ్యంలో వ్యవసాయ యోగ్యమైన భూములకు మాత్రమే ఈ యొక్క పెట్టుబడి సాయం వేస్తామని కూడా చెప్పారు. కాబట్టి మరి అనుకున్న విధంగానే మరి దానికి సంబంధించి కూడా విడుదల కూడా రిలీజ్ చేసింది. ఇప్పటికే ఆర్థిక శాఖ దాదాపు ఈ యొక్క పెట్టుబడి సాయం కింద దాదాపు 8,700 కోట్లు కూడా రిలీజ్ చేయడం కూడా జరిగింది. కాబట్టి మరి దీనికి సంబంధించి కూడా ఒక విడతల వారిగా మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. మార్చి 31 వరకు ఈ యొక్క పెట్టుబడి సాయాన్ని కూడా విడతల వారికి ఇస్తుంది. మరి మొన్న ఎకరం లోపు వేశారు కాబట్టి ఇప్పుడు 2 ఎకరాల లోపు రైతుల అకౌంట్ లో కూడా ఈ యొక్క పెట్టుబడి సాయం 6,000 కూడా అందించనుంది. స్పందన. రైట్, థ్యాంక్ యూ సతీష్.